ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ చైనాకు చెందిన BYD అకస్మాత్తుగా ధరలను 30% వరకు తగ్గించింది. కంపెనీ ప్రకటన చేసిన వెంటనే స్టాక్ మార్కెట్లో BYD షేర్లు ఒక్కరోజే ఏకంగా 17% క్షీణించాయి. దీంతో పాటు ఇతర EV కంపెనీల షేర్లు దారుణంగా పడిపోయాయి. మరి కంపెనీల ధరలు తగ్గించడానికి గల కారణాలేంటో ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో ఎలన్ మస్క్కు చెందిన టెస్లా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. చైనా మార్కెట్లో దాదాపు ఏకఛత్రాధిపత్యం కొనసాగించింది. టెస్లా మార్కెట్లో పోటీ లేనప్పుడు మస్క్కు చెందిన టెస్లా రారాజు అయ్యింది. తర్వాత క్రమంగా చైనా మార్కెట్లో BYD అంటే బిల్డ్ యువర్ డ్రీమ్ కార్లు రావడం మొదలు పెట్టడంతో టెస్లా హవా కాస్త క్రమంగా తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం BYD కార్లు గ్లోబల్ మార్కెట్ను శాసించే స్థాయికి ఎదిగింది. చైనాతో పాటు యూరోప్లో టెస్లాకు గట్టి పోటీ ఇచ్చింది BYD. ప్రస్తుతం BYD కూడా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయినట్టు తెలుస్తోంది. దీని అమ్మకాలు క్రమంగా తగ్గిపోవడంతో దాని ప్రభావం లాభాలపై కనిపించనుంది. దీంతో ఒక్కరోజే దీని షేర్లు 17% క్షీణించి ఇన్వెస్టర్లు భారీ నష్టాలకు గురిచేసింది. ఇక అసలు విషయానికొస్తే చైనా మార్కెట్లో ఒకవైపు డిమాండ్ తగ్గిపోవడంతో కంపెనీలు పోటీపడి ధరలు తగ్గించాల్సి వస్తోంది. దాని ప్రభావం BYD షేర్లపై పడింది. ఇక చైనాలో ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోవడంతో ధరలు తగ్గించాల్సి వచ్చింది. చైనా మార్కెట్లు ప్రైస్ వార్ మొదలు కావడంతో BYD కూడా ఎలక్ట్రిక్ కార్ల ధరలను దాదాపు 35% తగ్గించుకోవాల్సి వచ్చింది. కంపెనీ ధరలు తగ్గినున్నట్లు ప్రకటించగానే స్టాక్ మార్కెట్లు దీని షేరు క్రమంగా క్షీణించడం మొదలైంది. ఇక అసలు విషయానికొస్తే ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే EV కార్ల అమ్మకాలు ప్రపంచంలోని అతిపెద్ద మార్కెట్లలో క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో కంపెనీలు ధరలు తగ్గించి అమ్మకాలు పెంచుకోవాలనుకుంటున్నాయి. ఇక BYD సేల్స్ విషయానికొస్తే నెల ప్రాతిపదికన చూస్తే ఏప్రిల్తో పోల్చుకుంటే మే నెలలో కేవలం 0.6% అమ్మకాలు పెరిగాయి. అయితే మెయిన్ల్యాండ్ చైనాలో మాత్రం 2.5% తగ్గాయి. అమ్మకాలు మందగించడంతో చైనాలో EV కార్ల ధరలను కంపెనీలు పోటీపడి తగ్గించుకుంటూ పోయాయి. చైనాలో అమ్మకాలు తగ్గుముఖం పట్టడంతో దాని ప్రభావం స్టాక్ మార్కెట్లో కంపెనీ షేర్లలో కనిపించింది. హాంకాంగ్లో లిస్ట్ అయ్యే BYD షేర్లు ఈ నెల 2వ తేదీ ఏకంగా 17% క్షీణించాయి. దీంతో దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు $15.6 బిలియన్ తుడిచిపెట్టుకుపోయింది. ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే సుమారు 1,35,000 కోట్ల రూపాయలుగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత రోజు అంటే ఈ నెల 3వ తేదీన 4% కోలుకొని ఇన్వెస్టర్లకు కాస్త ఉపశమనం కలిగించింది. ఇక మార్కెట్లో పోటీని తట్టుకునేందుకు BYD 22 మోడల్స్ కార్ల ధరలను తగ్గించింది. దాని ప్రభావంతో కంపెనీ ఫలితాలు అంచనా కంటే కూడా బాగా తగ్గాయి. ఇక BYD మే నెలలో 3,82,476 కార్లను విక్రయిస్తే ఏప్రిల్తో పోల్చుకుంటే కేవలం 0.6% వృద్ధి మాత్రమే కనిపించింది. అయితే ఏడాది ప్రాతిపదికన చూస్తే స్వల్పంగా పెరిగినా నెలవారీ ప్రాతిపదికన చూస్తే ఏప్రిల్తో పోల్చుకుంటే మే నెలలో చైనాలో అమ్మకాలు 2.5% తగ్గడం BYDని బాగా దెబ్బతీసింది. ఇక చైనా ఎలక్ట్రిక్ కార్ల విషయానికి వస్తే దశాబ్ద కాలంగా ప్రభుత్వం EV ఇండస్ట్రీని ప్రోత్సహించింది. 2000 సంవత్సరం నుంచి చైనా వ్యూహాత్మకంగా ఎలక్ట్రిక్ కార్ల ఇండస్ట్రీని ప్రోత్సహిస్తూ వచ్చింది. EV రంగంలో బిలియన్ల కొద్దీ పెట్టుబడులను ఆకర్షించింది. చైనా ప్రభుత్వమే EV వాహనాల అభివృద్ధికి ఏకంగా $15 బిలియన్ పెట్టుబడులను గ్యారంటీ ఇస్తామని హామీ ఇచ్చింది. దీంతో పాటు చైనా ప్రభుత్వం 2001లోనే 863 EV ప్రాజెక్టు పేరుతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించి EV వెహికల్స్ ఉత్పత్తిని ప్రోత్సహించింది. ప్రభుత్వ ప్రోత్సాహంతో చైనా EV ఇండస్ట్రీ క్రమంగా బలపడింది. చైనా EV కార్లు ప్రపంచ మార్కెట్లను శాసించే స్థాయికి ఎదిగాయి. అమెరికాకు చెందిన టెస్లాకు కూడా గట్టి పోటీ ఇస్తున్నాయి. ఇక చైనా ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీలు కార్ల బ్యాటరీలో వాడే గ్రాఫైట్ ప్రొడక్షన్లో 62% వాటాను ఆక్రమించాయి.
దీంతో పాటు చైనాలో కార్మికుల వేతనాలు తక్కువ కాబట్టి టెస్లా లాంటి కంపెనీలకు గట్టి పోటీ ఇవ్వగలుగుతున్నాయి. ఇక్కడ గమనించాల్సింది చైనా, ఇండియా, వియత్నాంలలో కార్మికుల వేతనాలు చాలా తక్కువ. అదే అమెరికాలో అయితే వేతనాలు చాలా ఎక్కువ. అందుకే మస్క్ కూడా చైనాతో పాటు మెక్సికోలో ప్లాంట్లను పెట్టి అక్కడి నుంచి దిగుమతి చేసుకుంటున్నాడు. ఇండియాలో కూడా త్వరలోనే ప్లాంట్ పెట్టాలనుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే 2 రోజుల క్రితం ఇండియన్ మీడియాలో మస్క్ ఇండియాలో ప్లాంట్ పెట్టడానికి ఆసక్తి చూపడం లేదనే వార్త వచ్చింది. మరి మస్క్ మాత్రం దీని గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇక చైనా ఈవీ మార్కెట్లో ధరల యుద్ధం జరుగుతోంది. అమ్మకాలు పెంచుకోవడానికి కంపెనీలు పోటీపడి ధరలు తగ్గించుకుంటున్నాయి. 2015 నుంచి 2022 వరకు చైనా కంపెనీలు ఈవీ కార్లపై 50% వరకు ధర తగ్గించాయి. ఇక్కడ ఉదాహరణ చెప్పుకోవాలంటే 67,000 యూరోలుండే కారు ధర ప్రస్తుతం 32 యూరోలకు తగ్గించాయి చైనా కంపెనీలు. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశమేమంటే ఇదే 7 ఏళ్ల కాలంలో అమెరికాలో 12.5%, యూరోప్లో 17% చొప్పున ధరలు పెంచేశాయి. అయితే చైనా ప్రైస్ వార్ విషయానికొస్తే స్వల్పకాలంలో కొన్ని ఇబ్బందులు ఉన్నా దీర్ఘకాలంలో మార్కెట్లో ఏకఛత్రాధిపత్యం కొనసాగించవచ్చని భావిస్తోంది. తాత్కాలికంగా లాభాలపై కొంత ప్రభావం చూపించినా దీర్ఘకాలంలో మార్కెట్లో నిలదొక్కుంటే లాభాలు ఆర్జించవచ్చుననే కాన్సెప్టుతో ఉన్నాయి చైనా కంపెనీలు. ఇక చైనా కార్ల ప్రైస్ వార్ ఇంటర్నేషనల్ మార్కెట్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనికి ఉదాహరణగా చెప్పుకోవాలంటే BYD ఆటో 3 కారు తయారీకి $19,283 అయితే జర్మనీలో ఈ కారు $42,789కి విక్రయిస్తోంది. అయినా జర్మనీలో ఇది ప్రీమియం కారు కిందికి వస్తుంది. ఇక అమెరికా విషయానికొస్తే చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 100% టారిఫ్ విధిస్తామని ప్రకటించింది. అయితే యూరోపియన్ యూనియన్ దేశాలు మాత్రం చైనా కార్లపై టారిఫ్ 26 నుంచి 48% పెంచాలనే ఆలోచనలో ఉన్నాయి. ఇక ఇటు అమెరికా ప్రభుత్వమైనా లేదా యూరోపియన్ యూనియన్ అయినా సుంకాలు పెంచితే కార్ల ధరలు పెరుగుతాయి. ఒకవేళ అమెరికా ఈవీ కార్లపై సరాసరి 13.5% పన్ను విధిస్తే కార్ల ధర దాదాపు $6,400 వరకు పెరిగి అవకాశాలు ఉన్నాయి. ఇక చైనాలో ఈవీ కార్ల ధరలు పెట్రోల్ కార్ల కంటే దాదాపు 33% చౌక. ఇదే అమెరికా, యూరోప్తో పోల్చుకుంటే వరుసగా 27%, 43% ఖరీదైనవిగా తేలాయి. ఇక చైనా ఆటో తయారీ కంపెనీలు ఈ ఏడాది ఏప్రిల్లో కార్ల ధరలను ఏకంగా 16.8% తగ్గించాయి. గత ఏడాది అంటే 2024తో పోల్చుకుంటే సరాసరి రెట్టింపు ధర తగ్గించినట్లు అయింది. దీంతో ఆటో ఇండస్ట్రీ లాభాల మార్జిన్ కూడా గణనీయంగా తగ్గింది. ఇక మార్కెట్లో తమ వాటా పడిపోకుండా ఉండేందుకు కంపెనీలు ధరలు తగ్గించుకుంటూ పోతే కంపెనీ ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని చైనా ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఉన్న లిక్విడిటీ కాస్త ఆవిరై ఎవర్ గ్రాండే స్థాయికి చేరుకునే అవకాశాలున్నాయని హెచ్చరిస్తోంది. చైనాలో రియల్ ఎస్టేట్ కంపెనీ ఎవర్ గ్రాండ్ ఇలానే దివాలా తీసిందని గుర్తు చేస్తోంది. మరి BYDకి ఇది వేకప్ కాల్ కాబోతోందా లేదా అనేది కాలమే చెప్పాలి.